హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. గతేడాది విడుదలైన విజువల్ వండర్ బాహుబలి ది బిగినింగ్ సినిమా సృష్టించిన రికార్డ్స్ అన్నీ ఇన్ని కావు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన ఈ సినిమాలో నటించిన నటీనటులు తమ నటనతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు. బాహుబలి పాత్రలో ప్రభాస్ ఎంతటి పేరును సంపాదించాడో అదే స్థాయిలో బల్లల దేవుడి పాత్రలో రానా దగ్గుపాటి నటనకు కూడా సేమ్ మార్కులు పడ్డాయి. వీరిద్దరూ ఈ సినిమాలో నువ్వా నేనా అనే తీరులో నటనతో ప్రేక్షకులను అలరించారు. ఇక ప్రస్తుతం బాహుబలి ది కన్క్లూజన్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ప్రేక్షకులను బాహుబలి సినిమాకు దూరంగా చేయకుండా రోజుకో వార్తతో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుంది బాహుబలి అండ్ టీమ్. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు నటుడు రానా. మొదటి భాగంలో బాహుబలి పాత్రలో ప్రభాస్ను చూపించిన విధానం అద్భుతంగా ఉంది. ఇక రెండో భాగంలోనూ అంతకు మించిన సన్నివేశాలు ఉంటాయని చెబుతున్నాడు రానా. నెగిటివ్ షేడ్స్ ఉన్న బల్లల దేవ పాత్ర సెకండ్ పార్ట్లో చాలా కీలకంగా ఉంటుందని, ఇందులో ప్రభాస్ కంటే ఎక్కువగా రానా పాత్ర ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అంటే రెండో భాగంలో బల్లాలుడే ఎక్కువ అని చెబుతున్నారు రానా. ప్రస్తుతం అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న క్లైమాక్స్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 14, 2017న విడుదల చేయాలని చూస్తున్నారు రాజమౌళి అండ్ టీమ్. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం ప్రభాస్ అభిమానులే కాదు, సినీ అభిమానులు ప్రతి ఒక్కరూ ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా చూసేద్దామా అని వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా అందరూ తెలుసుకోవాలనుకుంటున్న విషయం, ఆసక్తికి చూపిస్తున్న విషయం ఏమిటంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే దానిపైనే అందరి దృష్టి ఉంది. సో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ఏప్రిల్ 14, 2017న తెలుస్తుందన్నమాట. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.